ఒక నిషేధిత సంస్థ గురించి మీరు మాట్లాడడం ఏంటి? నిషేధిత అంటే ఏంటి? ఎవరు చెప్పిండు నీకు నిషేధించమని? నేను ఓకే రైట్, నిషేధించినటువంటి నక్సలిజం అనేది నిషేధించినటువంటి సంస్థ అని నువ్వు చెప్తున్నావు. మరి ఆర్ఎస్ఎస్ను కూడా నిషేధించారు కదా, దాని ప్రవర్తన మార్చుకుంది కదా. నక్సలైట్లు ఏం చెప్తాను, మేము ఎవరిని చంపలేదా బాబు, ఆదివాసులకు అండగా నిలబడి అడవులో ఉండి ఏమంటున్నావు, వాళ్ళ హక్కుల కోసం కొట్లాడుతున్నావు అంటారు. నిజంగా ఎవరైనా చంపినట్టు అయితే కనుక నువ్వు చర్యలు తీసుకో, తప్పులేదు. కానీ ఆ వంకతోని మొత్తానికి ఓ భావజాలాన్ని, ఓ పార్టీని, వాళ్ళకు నక్సలైట్లను ముద్రేసి అమాయకమైనటువంటి గిరిజనుల పక్కన ఎక్కడో దొరికినటువంటి తుపాకులు తీసుకొచ్చి పెట్టి లెక్క చెప్పడం కోసం సామాన్యమైనటువంటి గిరిజనులను చంపడం కరెక్ట్ కాదు కదా. నిషేధించినటువంటి సంస్థ అయితే రైట్, నిషేధించు, మేము వద్దంటలే. రెడ్ హ్యాండ్గా పట్టుకో కదా, ఇప్పుడు తీవ్రవాదులు రెడ్ హ్యాండ్గా పట్టుకుంటారు బ్రదర్, అదేవిధంగా పట్టుకో. వీళ్ళనైతే నిషేధించలే కదా. సిపిఎంనో సిపిఐనో లేకపోతే మాలాంటి మాట్లాడేటువంటి వ్యక్తులను, ప్రజాస్వామ్యవాదులను, మానవ హక్కులను నిషేధించినటువంటి సంఘాలు కాదు కదా. మరి వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఎందుకు విను, వాళ్ళ బాధలు ఏంటియో విను. ఆ గిరిజనులను కూడా నిషేధించిర్రా, ఆదివాసులను కూడా నిషేధించిర్రా, వాళ్ళ వాయిస్ను వినేటువంటి ఇది కూడా లేదా మీకు? అంటే వాళ్ళు చెప్పేటువంటి మాటలను కూడా నిషేధిస్తారా? శాంతి చర్చలు అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు, కానీ శాంతిని కొల్లగొట్టేదే నక్సలైట్లు అని చెప్పేసి. శాంతిని కొల్లగొట్టేది నక్సలైట్లు కాదు బ్రదర్, శాంతిని కొల్లగొట్టేది బీజేపీ వాళ్ళు, శాంతిని కొల్లగొట్టేది ఆర్ఎస్ఎస్ వాళ్ళు, శాంతిని కొల్లగొట్టేది విహెచ్పి బీజేపీకి అనుబంధంగా ఉన్నటువంటి సంఘాలు. పరిపాలన చేస్తే రాజ్యాంగబద్ధం ద్వారా ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు ఎట్లా మీరు శాంతిని కొల్లగొడుతున్నారు అని చెప్తున్నారు? న్యూ డెమోక్రసీ నాయకులను కూడా ప్రజాస్వామ్య పద్ధతిలోనే, ప్రజాస్వామ్య ప్రక్రియలోనే ఎన్నుకున్నారు బ్రదర్. మరి అప్పుడు ఎందుకు ఈ బీజేపీ గుండాలు గతంలో దాడులు చేశారు?